సీతారాముడా ఓ గంగ ఓ గంగ గంగ ఓ కారపుర గంగమ్మ మరి అయ్యా మాది ఏ ఊరో కాదు ఏ పనిలో కాదు మాది పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ఓదల మండలము మాది గ్రామము ఇందుర్తి మేము ఓదల గుడికాడ మల్లన్న ఒగ్గు పూజారులము నన్ను ఈ ఊరికి కొత్తగా రావడం జరిగింది నన్ను ఈ ఊరికి కొత్తగా పరిచయం చేయించిన వ్యక్తి మీ ఊరి వ్యక్తే అన్న గోపాల్ రెడ్డి కాసర్లా గోపాల్ రెడ్డి ఈ ఊరికి నన్ను పరిచయం చేయించిండు మాది పెద్దపల్లి జిల్లా ఓదల మండలం ఇందుర్తి నా పేరు మద్దూరి శ్రీకాంత్ యాదవ్ శ్రీపార్థదారు మల్లేష్ యాదవ్ సైడు రాజ్కుమారు డప్పు దేవేందరు మరి తాళము బాబు యాదవ్ మేము అందరం బ్యాచ్ మాది మా గ్రామం ఇందుర్తి మా ఒగ్గు కథలు కావాలంటే యూట్యూబ్ లో శ్రీకాంత్ యాదవ్ ఒగ్గు కథలు ఉంటాయి మరి పిల్లగా ఈ రోజు ఆత్మగల్లా మరి జంగం బాలమల్లు లేడని ఈ రోజు ఈ కథ ఇప్పించే దాతలు మరి యొక్క లక్ష్మి బాల కుమరయ్య పెద్ద చెల్లె పురుషవ్వ ఎంకయ్య చెల్లె మల్లవ్వ బావ నర్సయ్య మరి చెల్లె రామవ్వ బావ స్వామి బిడ్డ రేణుకవ్వ అల్లుడు నరసింహుడు బిడ్డ రవలి అల్లుడు రాజు కొడుకు రాజు కోడలు రేఖ భార్య ఎల్లవ్వ తల్లి రాజవ్వ మనవడు హర్షవర్ధను రంజితు అభిలాషు మనవరాలు హర్షిత రచన అక్షయ్య వీళ్ళందరే కష్టాయి రామనామ సంకీర్తన దీపిస్తున్నారు రామ రామ ఎక్కడెళ్ళిపోతుంది నానా ఓ నాన్న బాలవాళ్ళు నువ్వు లేని మన ఇల్లు చిన్నబోయ నానా నువ్వు లేని మనవాడ చిన్నబోయనే బాలమల్లు ఒక్కొక్క రోజు గడిచిపోతుంది నానా ఈనాటికి 11 రోజుల పొత్తు గడిచిపోతుంది నువ్వు ఎట్లా మా కంటి కనబడపోతివే నానా నా కొడుక రాజన్న నా బిడ్డ రవలి నా బిడ్డ రేణుకవ్వ నాకు ఇద్దరు బిడ్డలా నీ ఒక్క కొడుకాని మిడి పుట్టిన నాడు కోటి సంబరపట్టను నా కొడుక రాదు ఓ చెల్లె తులసవ్వ ఓ చెల్లె మల్లవ్వ ఓ అక్క లచ్చవ్వ ఓ చిన్న చెల్లె రామవ్వ నేను అందరూ ఓ సన్న చెల్లె ఒక తల్లి కడుపులో కూడా మనం 5 చెక్కలై పుట్టాం చెల్లె మీ అందరూ దూరం అయిపోతున్నా ఏడాదికి ఒక్కసారి రాగిట్ల పండుగ వచ్చిన నాడు అయ్యో మా అన్న బాలమల్లు ఉన్నాడాని మీరు నలుగురక్క ఎల్లళ్ళు రాగిడి పట్టుకొని నా ఇంటికి వచ్చి కూరాడి కుండగాడ నాకు కూర్చుండ బీటేసి నాకు పల్లెం గడికొచ్చి నాకు అన్నం పెడితే చెల్లెళ్ళు నా చేతికి రాగిడి గడితే చెల్లెళ్ళు మల్లొచ్చే పండుగకు మా అన్న బాలమల్లు ఉన్నాడని రాగిడి పట్టుకొని నా ఇంటికి వచ్చిన నాడు అన్న లేకపోతే గోడకున్న ఫోటోకు కట్టిపోండ్రే చెల్లెళ్ళు నా పెద్దక్క లచ్చవ్వ
నీ కళ్ళ ముందడ ఉట్టి అక్క నేను పోతన్ననక్క పెద్దక్కలచ్చవ పెద్ద బావ కుమరయ్య ఓ నడిమి బావ ఎక్కయ్య ఓ బావ నరసయ్య ఓ బావ సామన్న ఓ విడ్డరేనవ్వా నాలుడా నరసింహులు ఓ విడ్డరవలవ్వా నాలుడా రాజన్న మా బాపు వత్తడు కావచ్చు మా మామయ్య వత్తడు కావచ్చు నాని మీరు నాతో కూడా ఉండే గా ఏడాది ఒక్కసారి 12 పండుగలు అంటారు వీటో గా సతుల బ్రతకమ్మ పండుగ నాడు అయ్యో మా నాయన అత్తడు కావచ్చు మా కోరకపోతాడు కావచ్చు నాని బిడ్డను నాతో వదులుతావారే రవలవ్వా బాబు అని పిలిచేటోళ్ళ నా ముఖం మీరు ఉత్తర బిడ్డో నా కొడక రాజన్న నీ తోడ పుట్టిన నీ ఇద్దరు చెల్లెళ్ళు పైలము రారు మీరు అట్ల తిరిగి అల్లకు మీరింటికి వచ్చినాడు అయ్యో నా కొడుకు రాజన్న ఇక రాకపోది రాని నేను పదారికెక్కి కొడుకా నీ తొవ్వదుద్దిరా రాజన్న మీరు చెల్లళ్ళకు చెలకళ్ళకు మీరు పోతే మీ పిల్లల పట్టుకొని కొడుకా నేనున్నరా కొరి కొడక రాజన్న నా కోడలా రేకవ్వ నేను మామను తన్ననే రేకవ్వ నేను మంచాల నేను ఉంటే మామయ్య నీకు ఆకలైతుందా నువ్వు అన్నం తింటవా మావయ్య అని నాకు పల్లెం వరకచ్చి నాకు అన్నం పెడితే వేరే కవ్వా నీ చేతి అన్నం కొడుక నాకు బాగి తీరిందిర రాజన్నా నేనున్న నా జోలే మీ అవ్వ ఎల్లవ్వ ఉంటుంది ఓ అవ్వ రాజవ్వ నీ కొడుకును పోతన్ననే రాజవ్వ నీ కొడుకును దూరం అయిపోతన్నా నీ కన్న ముందర పుట్టి నీ ముంగడ నేను ఆసిపోతన్ననే రాజవ్వా నా అన్నదమ్ముల విడనాడి అక్క ఎల్లల్ల విడనాడి బాబు నన్ను రమ్మన్నాడు బాబు కాడ నేను ఇల్లు కట్టుకున్నాను ఓ తల్లి రాజవ్వా గంగా ఓ శివలింగా గంగా ఓ శివలింగా ఒప్పుతో రచ్చింది గంగా పగడీలు కొట్టింది అంట ఎంత సవాలల్ల బండి బండల్ని పోవంకరా గజ్జల్ల బండి మీద బండిలో బాలమల్లో బండిలో పోవంగా ఓనాన బాలమల్లో ఓనాన బాలమల్లో పోతున్నదే మన ఇల్లు
మనున్న బిడ్డలకు అల్లులకు కలల్ల నీడల్ల కనబడిపోనీరా నా కన్న కొడుకు కన్న బిడ్డను అత్తగారి నల్లకు కన్న తండ్రి కన్న తల్లి ఏనాడు సాగదోరుతున్నారు బిడ్డ ఇంద్రవ్వ బాబు నేను పోతానన్నది కడప కడిగింది ఏనాడు రోజున వశము లోపల కొత్త నీళ్లు తెచ్చింది కడప కడిగింది కడపకు 5 కర్రల ముగ్గేసింది బిడ్డ ఇంద్రావతి దేవి ఓ నానాయ నేను పోతన్ననా నీవు అవ్వ నేను పోతున్నా అని తల్లిదండ్రి కాలు తోపుతున్నది బిడ్డ ఇంద్రవ్వ మామయ్య మీరు బాధపడకుండ్రి మామ మీరు రంది పెట్టుకోకుండ్రి రంది పెద్ద రోగం అంటారా వలాల మనిషికి రంది తాకుతే కట్టెకు పిప్పి జరిగినట్టే పచ్చి గోడకు రవ్వు చేసినట్టే దీపముల సౌరవ నిక్కుకపోతారా వలాల రోగం మీద పాము గట్టమందున్నది తేలి గట్టమందున్నది 26 రోగాలకు మందున్నది కానీ మనానికి మందు లేదు మామయ్య రంది లేని మానవుడు జగమందు లేడు యుగమందు లేడు మామయ్య మీరు రంది పెట్టుకోకుండ్రి మామయ్య మీ బిడ్డను నేను అల్లారి ముందుగా అరిసేయమంతోల పెరిగి మీది మీ రోజుల ప్రేమ కొద్ది దాదుకుంటా మీ బిడ్డను కొట్టబోడి తిట్టబోను మామకు బుద్ధుల జ్ఞానాలు చెప్పిండు మామకున్న వద్దకు వేయడం పుట్టినారు బుద్ధుల జ్ఞానాలు చెప్పిండు అల్లుడు ఇంద్రసేన మహారాజు ఇంద్రసేనాపురి పట్టణం బయలెల్లి వస్తున్నాడు రామ రామ అల్లలో వరనేరల్లో వాళ్ళు మంచి స్తంభం లోపల కొడుకు మీద బాధ పెట్టుకుంటారు బిడ్డ మీద బాధ పెట్టుకున్నారు ఆగో వాళ్ళు అంట వర్ర సాగుతున్నారు ఆగో నేపాల మహారాజు కన్నా కొడుకు బల్లాన మహారాజు వాడు కడపల కాడో పెట్టుకున్నాడు నోట బెల్లాలు పెట్టుకున్నాడు ఉడుకొచ్చి పల్లాకెక్కియపోతే మావయ్య ప్రాణం ఇయ్యపోతే నేను బల్లాన మహారాజుగా జరుపుకున్నాడు ఎక్కడన్నా చేసి మా అయ్యను ఏనాడు చూసినవా రాజ్యం వెళ్తలేడు దేశం వెళ్తలేడు ఇక నేను పోతా కచ్చిరి కాడ కూర్చొని రాజ్యం వెళ్తా దేశం వెళ్తానా అని ఆగో రాజు బల్లాన మహారాజు బామా చిన్నదానా కచ్చిరి కాడికి పోవాల రాజ్యం వెళ్ళాల దేశం వెళ్ళ పోవాల బామా నాకు ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టు అన్నాడు ఆ కన్న తల్లి చూసినవా ఉల్లెల్లి ఇస్తారు అంటే రాము ఇస్తాను వేసింది అప్పుడప్పుడు వేసింది సప్పటి చెప్పారు చాలా వరకులు నీగారు నైపురుల తోడి అన్నం తిన్నాడు బల్లాన మహారాజు తండ్రి ఎక్కే గుర్రాన్ని పట్టుకున్నాడు బల్లాన మహారాజు బాలుడు ఎక్కే గుర్రమే గుర్రము బాలు ఎక్కే గుర్రము మనగాడు గుర్రమంత్రి చోరు గుర్ర నిలిపి ఏది గుర్ర నిప్పులు ఆదిశేలు ఎక్కి ఎక్కువ బావులాది బల్యము గుర్రానికి నల్ల మంది ఉన్న పిల్లలు ఉప్పు చెరువులుంటే నీళ్లు పోసి అందమైన గుర్రానికి ఎర్రడాకు మెత్తలేసి ఆ గుర్రానికి గోడుంబ గుక్కిళ్ళు పోసిండు అందమైన గుర్రానికి ఎర్రడాకు మెత్తలేసి గుప్పించి గుర్ర వేసుకోరి కచ్చిరి వేడికి బయలుపోతున్నాడే బల్లాన మహారాజు
ఏలినట్టు నేను రాజ్యం ఏలుతా నా తండ్రి ఏలినట్టు నేను దేశం ఏలుతున్నా అని కచ్చిరికాడ కూర్చొని ఎడవలు ఎండి ఓర్చుకున్నాడు పుడిన పైన ఓర్చుకున్నాడు దానకక్కరాలు కట్టుకున్నాడు పల్లాన మారాదు దాన ధర్మాలు ఎక్కున్నాడు రామ రామ పల్లాన మారాదు చూసిన రాజ్య పరిపాలన దేశ పరిపాలన ఎక్కుంటే ఊళ్ళో ఉన్న ప్రజవారు కమ్మాల కాపులు కమ్మ ఎలవదనలు అర్జున గిరిజన సాల సాగలి పటెండు పట్టువారులు కంకరు మిరియాలు విక్కిన గజవీర దుర్గలు ఎంతో మంది చూసిండ్రు గాని ఎవ్వరు రాదు చేసే దానాన్ని పడతలేరు ఎవరు చూసినా గాని రాదు చేసే ధర్మాన్ని పడతలేరు ఎవరు రాదు తోడి మాట్లాడతలేరు నన్ను ఎవరనుకుంటానవరా నేను నేపాల మహారాజు కన్న కొడుకును బల్లాల మహారాజు ఈ రాజ్యానికి అధిపతి రాజురా నువ్వు నీ అంత లేకిల్లంత కొడుకు లేవు వీడట బల్లాన మహారాజా వీడు ముఖమైన అద్దంలో చూసుకున్నావు నువ్వు రాజులేనారా నువ్వు రాజు కొడుకులేనారా అవునమ్మా వీరి ముఖం చూడరా కొండగట్టుకాడ ముట్టేడిపోయిన కోయి తీరున్నది అట్లే ఉంటా కొండగట్టుకాడ దద్ద కోయి అవునమ్మా నేను ఎవరు నచ్చవా నేనెవరు వాళ్ళు చెప్తారావు మరి ముఖం చూడురాబా నా ముద్దండి నా నల్లదుడ్డే ముద్ది వస్తుంది మరి మూతి అవునమ్మా నేనెవరు నేపాల మహారాజు రాదు దేవుడు నీ ఇదిగా అయిపోడు కదా ఎక్కడ నుంచి మా రాజు కలపడం చెడబుట్టినవా అరే నాకు నమస్తే పెడతలేదురా నువ్వు వీడి గుణం మార్చుకున్నావురా అడిగి పెట్టించుకుని గుణం మార్చుకున్నావురా అయ్యా నమస్తే పెట్టుకున్నావా కాళ్ళు ఎత్తారు చేయలేదు అరే నీవు ఇచ్చినస్తా ఎందుకు ఎందుకు 50 రాజీ నేను ముఖం ఎక్కడ వీడు మంచి పాడుకులు తిని బతికేటోడే అవ్వ రూపాయి ఖర్చు పెట్టండి లంచ కొడుకు పుణ్యానికి వచ్చిందనుకో 3 ప్లేట్లు అంటాడు సంతమైతే ఛాయ కూడా తాగు అరే మరి నీకు 4000 పిలిచి ఇప్పిస్తారా ఫర్నిచర్ పడ్డదా నీకు డ్యామేజ్ అయింది నీకు నష్టం జరిగింది సీఎం ఫండ్ కింద నీకు 10 లక్షలు ఇప్పిస్తారా ఈ పల్లాన మహారాజు నువ్వు ఎందుకని రాజవేలుతున్నావురా వారి నిషేధి దానం పట్టు వారు నువ్వు కత్తిరికాడు కొంచెం దిగు దిగు అని ఎల్లగొడుతుందిరే ఓ రామ గప్పుడు బల్లాన మహారాజు బాగా చూసిండు 10 మంది నన్ను ఎవ్వరు దేకుతలేరు నా ముఖమే చూసేటోళ్ళు లేరు ఆయన ఒక్క మాట అత్త చచ్చిపోతే కోడలకు పెత్తనం వస్తుంది లచ్చ ఏమంట మంచిగా నా మాట అత్త చచ్చిపోతే కోడలు పెత్తనం వస్తుంది అయ్య చస్తే కొడుకు పెత్తనం వస్తుంది నా అయ్య ముసలోడు ఉన్నన్ని రోజులు ఈ ఊళ్ళో నాకు నమస్తే పెట్టేటోళ్ళు ఉండరు నాకు విలువిచ్చేటోళ్ళు లేరు మంచిగా ఇప్పుడు నా అయ్య ముసలోడు వచ్చింది అనుకో నా అమ్మ ముసలి వచ్చింది అనుకో నేను ఆడింది ఆట అవుతుంది పాడింది పాట అవుతుంది నా ఇచ్చ నా రచ్చ నా చిల్ల పేరు చెప్పుతేనే జల్లు అనాలే పేరు చెప్పుతేనే ఉత్సవాలే మీరు తినేది మొగల్ సొమ్ము పాడేది మీ పాట అయ్యా పాడుతున్నావు రోజు పాడుతున్నావు దిగేది తినేది మిండెడ్ సొమ్ము పాడేది అరే ఎవరుగా అంత బాగుపోయిన ఆరు నేనెంత పుణ్యాత్మని ఇలా అడుగులో చెప్తారు గుణవంత గుణమేనయ్యా నీది బుద్ధిగల్ల గుణము నీది పెట్టగల అయ్యా నా చెల్లె పెళ్లికి ఎంత కష్టం అయినా నా చేతుల పైసలు నడిచిపోతే 10 లక్షలు మళ్ళా లోన్ తెచ్చిన బ్యాంకులో అదే మరి మీ మాటలు పట్టుకుంటే మళ్ళా మహారాజు నా అమ్మ బతకద్దు నా నాయన బతకద్దు వాళ్ళు రావాలి కానీ నాకు నింద రావాలి అన్నం లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు నీళ్ళు లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు నేను
కొత్త మాలు నావయ్య ఉండేది పాతమాలు పెంకుటిల్లు వాళ్ళని నడుచుకున్న నేనే వాళ్ళని చంపిన నేనే వాళ్ళను అన్నం పెట్టి సాదుకున్న నేనే ముందుగా నా భార్య దగ్గరికి పోతా మరి నా అవ్వయ్యకు ఎటువంటి అన్నం పెడతానో తెలుసుకుంటా వాళ్ళకు పెట్టే అన్నం బంద్ చేస్తా నీళ్లు బంద్ చేస్తానా అని మహారాజు భార్య వేడి కడుతున్నాడు అయ్యా వస్తున్నాడు రామ 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 అయ్యో భవనాల బయటకు వచ్చింది బాకీ బాకీ నీకెవ్వరేది పడతలేడా బాకీ అయ్యో ఇప్పుడు పోతే ఇప్పుడు ఎందుకు వచ్చినావయ్యా నన్ను ఎవడన్నా దేకుతాండా అనే ఊళ్ళే నాకెవడన్నా నమస్తే పెడతాండా అనే నాకెవడన్నా విలువిస్తాండా అనే బాకీ అందరు పెడతారు నీకు ఏందయ్యా మొగని కదా నీకేది అంతరం లేదా నేను సిట్టికే తడికెక్కాలమ్మా ఆడిదాని పోడిదాని కాలుకున్న చెప్పెట్లంటూ నువ్వు అట్లాంటి దాన్ని విడితే మూలకుండాలి తొడిగితే కాలుకుండాలి కానీ ఒక్క మాటనే నేను కచ్చరి కడివేనా
కచ్చిన కాడ కుర్చీ మీద కూకుంటే నన్ను దేకినోడే లేడే. ఎందుకు దేకుతాను మంచం అయితే నేను దేకుతున్నాను. అదే నేను ఏం తక్కువ వేసిన వాళ్ళకు ఇదంతా నాది కాదా. అలా తెలుసు నువ్వు ఏం చేసింది అంతా మొదలు పెట్టిన కాడికి తింటారు. నువ్వు ఎవరికైనా చెప్పిన వాళ్ళకి నువ్వు ఎవరికైనా చెప్పిన వాళ్ళు గుర్తులేరు. నేను చెప్పేది మసీద్ తప్పితే మసీదు, మసీద్ తప్పితే రసీదు. ఇగో వెళ్ళవా ఒక్క మాట. అత్త చచ్చిపోతే కొడుకు పెత్తనం వస్తుంది, అయ్య చచ్చిపోతే కొడుకు పెత్తనం వస్తుంది. నాకు పెత్తనం రావాలి, నాకు మా అయ్యకి వచ్చిన విలువ రావాలంటే మా అయ్య ముందు వెళ్దావాలి. నువ్వు సత్యేంద్ర ముందు కాదు. ఏవో గురుగుతాను లాంటి పొస్తా ఉన్నది. మా అవ్వయ్య వెంకటించి ఉన్నారా? మంచిగా ఉన్నారు వాళ్ళకి. అలా అన్నం అనుకుంటారా? నువ్వే అన్ని పెట్టేస్తావా? నేనే అన్నింది పోయి పెట్టేస్తాను. మా అవ్వకు మా అయ్యకి ఎట్లాంటి అన్నం పెడతానవే? ఎట్లాంటి అన్నం వాళ్ళు తినేది మనం తింటాను, మనం తినేది వాళ్ళకి పెడతాను. కొంటపోయి మా అవ్వయ్య పెడతాడట. మేము మంచి మంచి అన్నాలు తింటాను, ఆ మంచి మంచి అన్నాలు తింటే వాళ్ళు ఇంకా బలపడుతుంది గాని వాళ్ళు చెప్తారా? తెలుగు ఒక మాట, ఈ కాన్ నుంచి వెళ్ళి మనం తినే అన్నం మా అవ్వయ్య పెట్టాలి. ఈగలు పడ్డ గంజి, దోమలు పడ్డ గంజి మంచిగా నూరి పొద్దుట అన్నం మాపన పంపాలి, మాపన అన్నం పొద్దున పంపాలి. కృషిపోయిన అన్నం, ఖరాబ్ అయిన అన్నం, ఈగలు పడ్డ గంజి, దోమలు పడ్డ గంజి, ఇట్లాంటి అన్నం మా అవ్వయ్య పంపాలి. వాళ్ళు ఆ అన్నం తినలేక, ఆ గంజి తాగలేక ఆ పెంపు తింటే వాళ్ళు ఒక్క మాట తెలవా? ఎవరి విలువ అలాగుంటది. నీ అమ్మత్తే, నీ అయ్యత్తే నాకు ఒక్క ఫోన్ చేయని చికెన్ పట్టుకత్తా, మటన్ పట్టుకత్తా. నాకు నిలబడుతుంటా మీ అమ్మాయి చికెన్ మటన్ అన్ని పెట్టు. నేను ఫీల్ అస్సలు కాదు. నా అత్త దేవత, నేను మా అత్తని దాన్ని చెప్పలేదా? మా అత్త దేవత, మా మామ దేవుడు. సరేనయ్యా, నువ్వేం బాధపడకు. నువ్వు చెప్పినట్టు నువ్వు మోగనే కదా, నీ పెళ్ళాను కదా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా. కానీ ఒక మాట, రేపు మన కొడుకు ఉడతాడు. కొడుకు ఉడితే నీ అబ్బాయికు నువ్వు ఎట్లా పెట్టావు, రేపు నీ కొడుకు అట్లా పెట్టారా? నీకు పెడతాడా? పెట్టాడు. సాలిక సాలే కదా, సాలిక సాలే కదా. సిద్దిపేట కాడ క్యాంప్ అవడాన్ని పోరాలు పట్టకుండా ఆఫీస్ వాడు కొట్టుడేది, నన్ను కొట్టుడేది, మొత్తానికి పుట్టకుండా ఎందుకు ఎగురుతాను. ఫైటింగ్ ఇక్కడ రావాలి. మనకు పోరాడు ఉడితే మనం చేసినట్టు చేస్తే మనకు ఏం కావాలి? పోరాడు ఉట్టుడాక మనకు అడ్డాలు కొట్టుడారు. ముసలు అవుతున్నా? నువ్వు ముసల్దాని అవుతావా? ఎప్పటికిట్లా ఉంటారా? బక్క పట్ట కొన్ని సార్లు బక్క పడతాయిరా. అవి లేదేలేమంటారా? చిరుత చిరుత, ఇది బుద్ధ కాదురా చిరుత. చిరుత చిరుత తగ్గేదేలే. ఇది పుష్ప అంటే పువ్వు అనుకుంటా, ఫైర్ ఫైర్, డబుల్ ఫైర్. అయితే దగ్గర కట్టండి. తెలవా? పొద్దుట అన్నం మాపన పెట్టాలి, మాపడ అన్నం పొద్దున పెట్టాలి, ఆసిపోయిన అన్నం పెట్టాలి, పులిసిపోయిన అన్నం పెట్టాలి. ఆ అన్నం తినలేక ఆ మాల లోపల మా అబ్బాయి చచ్చిపోతే మన పీడ అవతాలి, మన కోడి ఉండాలి. మనిషి ఎందుకు నేను మొగని కాదా, నువ్వు పెళ్ళని కాదు. వాడి వెళ్ళ భాగ్యవతి ఏమనుకుంటున్నది?
నా భర్త మీద మన్నవయ్య వాని మీద దుమ్మయ్యా ఆడబిడ్డున్నాను రోజులు శల్యంబడి పడ్డాడు అగో చెల్లె అత్తగారింటికి పోయిన తర్వాత అగో తల్లిదండ్రి సాగు కొరకు ఎదురు చూస్తున్నాడే అమ్మా వాని మీద మన్నవయ్య వాని మీద దుమ్మయ్యా మంచి మంచి అన్నం పెట్టకంటాడు పాసిపోయిన అన్నం పులిసిపోయిన అన్నం ఈగలు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి దొరికిపోయి ఏమంటాడు మరి నా భర్త చెప్పినట్టు పాసిపోయిన అన్నం పులిసిపోయిన అన్నం పట్టకపోతే నా అత్త నన్ను ఏమంటది నా మామ నన్ను ఏమంటాడు అగో ఒక్కనాడు నన్ను నొచ్చినోట మాట అనేది ఎర్రచేత కొట్టలేదు ఎంగి నోట తిట్టలేదు కడగ కొట్టకున్న కన్న బిడ్డోళ్ళని చూసుకున్నారు అగో తల్లిదండ్రులు నేను చూసుకున్నా అగో తల్లిదండ్రులు చూసుకున్న దాన్ని నేను ఎట్లా పెట్టాలా పాసిపోయిన అన్నము ఆ పులిసిపోయిన అన్నం నేను ఎట్లా పెట్టాలి పట్టు వంటనో కప్ప కోపం ఇడుమంటనో పాము కోపం అన్నట్టు అత్తమావ బాధ కేడవన్న నా మొగని బాధ కేడవన్న నడవంతరాన్ని నేను ఏ బాయిల వాడి సత్తు ఏ సిరువుల వాడి సత్తునా అని అగో మనసు లోపల బాధ పెట్టుకొని అగో ఏడేడు మెడల్లో కలిగడి మిద్దల్లా నా భర్త చెప్పినట్టు పాసిపోయిన అన్నం పట్టుకొని పోతానా అని పొద్దుటన్న మాపటన్న పొద్దున పట్టుకొని బాగా కట్టమా బయటికి బయలు వెళ్ళిపోతానా అని అగో అడవిలో చూసిన ఆ తల్లి సిరికలాంటి మొక్క చిన్న పుచ్చుకొని అసలాంటి మొక్క ఆడి పుచ్చుకొని అగో ఏడ్చుకుంటే అత్తమా బయటికి యాడ వెళ్ళబోతుంది ఓ దేవుడా నా కొడుకు బల్లాన మారాదు మమ్మల్ని భార్య భర్తనా అమ్మాని కూడా లేదు నాయనాన్ని కూడా లేదు మమ్మల్ని మారు మారు దెబ్బలు పెట్టిండు చీకటి పందికాల మమ్మల్ని బంధించిండు నీకు అన్నం పెడితే అహంకారం వస్తుంది అని మమ్మల్ని కొట్టిండు మమ్మల్ని తిట్టిండు బిడ్డో నువ్వు నా కడవలో పుట్టిన కన్న బిడ్డ సొంటిదానివి నా తోడ పుట్టిన చెల్లె సొంటిదానివి నాకు అక్క సొంటిదానివి ఎన్నడు నేను నా అవ్వకాలు మొక్కలేదు ఎన్నడు నా నాయన కాలు మొక్కలేదు నా కొడుకు కాలు మొక్కినా నా భార్య నా కొడుకు కాలు మొక్కింది గాని నా కొడుకు నన్ను మారు మారు దెబ్బలు వచ్చిందే కోడలా భాగ్యమా నేను కొడుకులు కన్నా గాని నీయ సొంటి బిడ్డలు కన్నా మంచిగా ఉండే కోడలా నాకు అన్నం తెచ్చినవా కోడలా అని ఆ రాజు చూసినవా నేపాల మహారాజు ఆ తల్లి సుందరి దేవి ఆ పల్లెంలో ఒకట అన్నం పట్టుకోనొచ్చింది ఆ అన్నం మీది ఏనాడు చూసిన చువాల కూర్చోటల్లకు అని పాసిపోయిన అన్నము పులిసిపోయిన అన్నము ఈగల పట్టగండి తోమల పట్టగండి ఓ విద్యా భాగ్యమా మా రథపాడు వాడ వీడు మా రాధ మీద మన్ను అయ్యా మా గీత మీద తుమ్ము అయ్యా మాకేం రాజరాజు దేవుడు నా కొడుకు ఏ తప్పు నీరు చేసిన నా కొడుకు నీరు ఏ తమ్ముడు ఏ నేనము చేసిన తప్పు చేసిన దానికి తగిన శిక్ష ఇవ్వాలి నా కొడుకు తప్పు చేసిన మొగోడికి తగిన తగిన శిక్ష ఇయ్యద్దు గాని నేను ఏ తప్పు ఇయ్యలేదు నేను ఏ నేరం ఇయ్యలేదు నా కొడుక బల్లార రాజా నీకు కట్టుకోని తీరు నేను కసాయోని తీరు కొడుకా నీ కంటికి నీరు కనబడదన్నార కొడుకు నా కొడుక బల్లార రాజా నాకు పాసిపోయిన అన్నము నాకు పులిసిపోయిన అన్నం కొడుక మగు పంపించినవరా కొడుకు ఈ అన్నాన్ని మేము ఎత్త తినాల కొడుక నా కొడుక బల్లార రాజా నాకు ఒక కొడుకు
నాటువంటి కొడుకు ఇంకో తల్లికి పుట్టరాదు, పుట్టిన భూమి మీద దక్కరాదు. కొడరా భాగ్యమా, నీకు నేను ఏ పాపం వేసిన బిడ్డో, నేను ఏ నేరం వేసినా నాకు పాసిపోయినన్నం పట్టుకోని, పుంజిపోయినన్నం పట్టుకోని నా వేడికట్టి మావయ్య అన్నం తినమంటా బిడ్డ. ఓ కోడలా భాగ్యమా, ఈ అన్నాన్ని చూస్తే ఆ గొత్తరిని మీద పారేసీమ కూడా అన్నాన్ని ముట్టబోదు, బయటపడెత్తే ఆ కుక్క కూడా ముట్టబోదు. ఏ పశువులకు అన్నం వెళితే పశువులు అన్నం తినయి గడవంటి అన్నము మేము ఎట్లా తినవాలే నా కోడలా, ఎట్లా తినవాలే నా కోడలా, ఎట్లా తినవాలే నా కోడలా, ఎట్లా తినవాలే నా కోడలా. ఓ కోడలో, నా కొడుకును ఎలలేని దెబ్బలు కొట్టిద్ద నా కొడుకు చెప్పి నువ్వు ఈ పాసిపోయినన్నం పెట్టిన వాని మారు మారు దెబ్బలు కొట్టిద్ద నా కొడుకును. ఇంత మంచి అన్నం నా కొడుకు ఎంత మంచి అన్నం పెట్టిండో, నాకు పాసిపోయినన్నం పట్టుకోరొచ్చిన వాన పాప కారిదానా. దెబ్బలు కొట్టి అపోతే నా పేరు నే పల్ల రాజు కాదని అంటున్నావు మావయ్య. మామరావే మామ పల్ల రాజా కొడుకు మీద కొడుకు మీద నీ కొడుకు మంచోడు అనుకుంటున్నావా మామ, నీ కొడుకుని ఇంకా మీరు నమ్ముతున్నారా మామ. అవి నీ బిడ్డ పోయేదాకా బిడ్డ మీద పడ్డాడు, బిడ్డ లేని తర్వాత నీ సాగుతలకు మామ, నీ కొడుకు మామ ఎదురు చూడాలంటే మంచి మంచి అన్నం తింటే నా అబ్బాయి రాళ్ళు బ్రతుకుతారు. పసిపోయిన అన్నం పులిసిపోయిన అన్నం పట్టకపోతే పూడుక పట్టి వాళ్ళ ప్రాణం పోతుంది అన్నాడు. మీ సాగు కొరకే మీ కొడుకు ఎదురు చూస్తాడు. మామ నాదేం తప్పలేదు, నా గుణం మీకు తెలవదా. అగో 7 ఏళ్ల పిల్లప్పుడు లగ్నం చేసుకుని మీ ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఆ కాడికెళ్ళి మామ నేను మీ తోటి మీ సేవల లోపల నేను బ్రతుకుతున్నా మామయ్య, నాదేమి తప్పు లేదు. అగో ఇక్కడ మీ తోటి బాధ, అక్కడికి పోతే మీ కొడుకు తోటి బాధ. అగో నడుమ నా ఇబ్బంది చూడు, నేను ఏ బయలుని ఏ సరువులన్న పడి నా ప్రాణం తీసుకుంటాను అంటున్నది ఆడవిల్ల భాగ్యవతి అని ఏడ్చుకుంటా. ఎప్పుడైతే వెనక మరి ఇంట్లో కడుతున్నారో పట్టు పట్టే చూసిన మా భాగ్యవతి దేవి ఏనాడు బయలుపోతున్నదో. మరి కొడక పల్లా మహారాజా గింత మోసం చేతవారు కొడక, నా కొడుకు అనుకున్న గాని కొడక గింత పాపత్వం అనుకోలేదు కొడక. నా సాగు చూసే ఓడిపోయినావురా, నేను నీ సాగు చూస్తారో లేక నువ్వు నా సాగు చూస్తావారా. మరి కొడక పల్లాన మహారాజాని భార్య భర్తలు ఇద్దరు ఏనాడు చూసినవా చీకటి బంది కాని లోపల బాధపడుతున్నారే నా తల్లులారో. సుందరదేవే అమ్మా అడవిల్ల సుందరదేవి భర్త మొత్తం కళ్ళ చూసానా. ఓ ఎవలా మనకు కొడుకు పుట్టినాడు నాదో, మనకు కొడుకు పుట్టిండు మనకేంది మహారాజు అనుకున్నవి నాదా. ఈ వల్ల మన మహారాజు తన మంట కలిసి కాలం వచ్చింది నాదా. మన కొడుకు మన సాగు కొరకు ఎదురు చూస్తున్నాడయ్యా. ఇక మనం భూమి మీద ఎదురు కొరకు బ్రతుకుతాము, ఎందుకు బ్రతుకుతాము నాదా. ఓ నాదా ప్రాణేశ్వరం, మన అటువంటి కొడుకు లోకం మీద ఏ తల్లిదండ్రికి
పుట్టద్దు నాదా మనకొచ్చిన బాధలు ఎవరికి రావద్దా అని అగో అడవిలో కలకల కలకల కన్నీరు వేసుకుంటా అగో చీకటి ఎర్ర లోపల భర్తల కళ్ళ చూసింది నాదా ఇక మన ప్రాణం పోవాలి మన జీవనం పోవాలి మన ప్రాణం పోవాలంటే నాదా 3 విరికిళ్ళ మట్టి తీసి నీ నోటి లోపల వస్తానయ్యా నీ చేత 3 విరికిళ్ళ మట్టి నా నోటి లోపల వస్తే కప్పుదామంటే బయటికి రాదు మింగుదామంటే లోపలికి పోదు కొద్దిగా వాడి మన ప్రాణం పోతుంది నాదా అని భర్త ముఖం కళ్ళ చూసి అడవిల్ల కలకల కలకల కన్నీరు తీసుకుంటా జయ రామ రాఘవ రామ రామ జయ రామ రాఘవ రామ రామ జయ రామ రాఘవ రామ రామ తల్లి సుందరి దేవి రామ 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 కళ్ళ చూసి జయ రామ రాఘవ రామ రామ Yeah,
అయ్యో మూడు దోషుల మందు తీసే భర్త నోట్లే పోయబట్టినా మూడు దోషుల మందు తీసింది భర్త నోట్ల పోసింది అగో ఆ భర్త చూస్తున్నావు నేపల్ల మహారాజు బామా నా ప్రాణం పోతుంది నా ప్రాణం పోయిన తర్వాత నువ్వెట్లా బ్రతుకుతావు బామా మన ఇద్దరు ప్రాణం ఒక్కసారి పోవాలి అని ఆ భర్త మూడు దోషుల మందు తీసి భార్య నోట్లో పోతుంది ఇంకా పోదామంటే నోట్లకు పోతలేదు కక్కుదామంటే బయటికి వస్తలేదు ఆ మన్ను కుట్టుగా పట్టది ఇక విలువలో కొట్టుకుంటారు మొత్తుకుంటారు కొట్టుకొని ప్రాణాలు పెట్టి మరి అడవిలో చూసినవా ఆ తల్లి ఎప్పుడైతే చూసినవా అడవిలో భాగ్యవతి దేవి అయ్యో భగవంత నా భర్త చెప్పినట్టు నా అత్తమ్మ వరకు పసిపోయిన అన్నం పులిసిపోయిన అన్నం పట్టకపోతే వాళ్ళు బాధపడ్డరు కోడలా అని ఏం పాపం చేసినవా అని నా ముఖం మీద చూసిండ్రు అయినా నా ముగ్గురు కచ్చరి కాడికి వెళ్ళిపోయిండు వాడేమన్నా చూడత్తండా వాడు రాక ముందుకు వాడు వచ్చే వరకు నేను మా అత్తమావుకు మంచి అన్నం తీసుకుపోయి నా అత్తమావుకు బుక్కెడన్నం తినిపించుకొని వస్తానని అత్తమావులు అంటే ప్రేమ కల్లది ఎరండ కల్లది ఆడవిల్ల భాగ్యవాది అత్తమావుల సేవలెత్తి చేసేది ఆడవిల్ల భర్త సేవ చేసే భాగ్యవాది ఆడవిల్ల మరి పారుపోసి పరమాన్నం వండుకొని పప్పు షాడు వేసుకొని పల్లెం లోపల పెట్టుకొని నా అత్తమావు బయటికి బయలుపోతానా అని ఆ తల్లి భాగ్యవతి ఆడికెళ్ళి ఆ తల్లి తుమ్మెదియాలో కొద్దిగా అయితే నా అత్తమ్మ దగ్గర పోదు మళ్ళీ क्या बात कर रहे ఆ వారికి నీకేం పడినదే అయ్యో మా క్లాస్మేట్ వాళ్ళ కొడుకు పుట్టినరోజు అట పోతాను ఏంది వాళ్ళ కొడుకు పుట్టినరోజు అట పుట్టినరోజా నిన్ను పెట్టినరోజా ఏందైనా మాటలు మంచిగా రాదు ఏంటిదయ్యా ఏం రాసి పెట్టి ఏంటిది ఏముంది ఏం లేదు ఆ చేసి పెట్టు ఈ చేసి పెట్టు ఒకసారి రెండు చేతులు పెట్టు రెండు చేతులు ఏముంది అయినా నువ్వు ఎత్తుకోతానవే నేనా నేను చెప్పలేదా మా ఫ్రెండ్ బర్త్డే ఉన్నదని బర్త్డే నువ్వా నువ్వు ఎందుకు పాడుకో నువ్వు వస్తే ఎవరు నన్ను ఇంట్లోకి కూడా అడిగి పెట్టు ఎందుకు ఎందుకంటే నీ సంగతి వీళ్ళందరికీ ఎరికే ఏం లేదు పాలు పోసి పాయసం అందింది ఏ బేబీ నువ్వు ఎగిపోతానే ఈ పాయసాలన్నీ పుట్టినరోజుకి చిన్న పిల్లగాళ్ళు అన్న నీకు భయం లేకుండా ఏందే భాగ్యవాది ఇయ్యాల మొగడన్న విలువ నీకు లేదా లంజముండా నా అవయ్యకు కొత్తదన్న మాపన పెట్టాలా మాపనన్న
పొచ్చుల పెట్టాలి ఎగరమంటే గంజి దోలమంటే గంజి వయ్యమంటే కాలు పోసి పాయసం అన్నం అందుకపోతున్నావా మంచి మంచి అన్నం అందుకపోతున్నావా నువ్వెంత భార్యనైతే అందుకున్నాడే అడవిలో చూసావా కన్నీరు తీసుకుంటా ఇక నా అత్తమాకు మంచి మంచి అన్నం పట్టుకొని పోతే వాడు నన్ను కొట్టబట్టే తీటబట్టే అవి తెచ్చుకుంటే అడవిలో అత్తమావ బయటకు వచ్చే వరకల్లా అత్తమావ ఒకరి మీద ఒకరి వాడి విలువ కొట్టుకొని ప్రాణాలు ఎప్పుడైతే విడిచిండ్రో అగో అత్తమావ ప్రాణం లేని సంగతి అడవిల్లకే మెరుక గిరగిరి ఉరికి వచ్చి అత్తమ్మ మామయ్య అని ఎప్పుడైతే లేపుతున్నదో కన్నెత్తి చూస్తలేరు పన్నెత్తి మాట పలుకుతలేదు ఆడవిళ్లకు జాలికుంటే జల్లమంటుంది ఓ మామ నీకు పాసిపోయిన అన్నం పులిసిపోయిన అన్నం తెచ్చినని మీరు నాతో మాట్లాడతలేరా మీరు నా మీద కోపం పెంచుకున్నారా మామయ్య నాదేమి తప్పలేదు అత్తమ్మ నాదేమి తప్పలేదు మీరు మాట్లాడకపోతే మామ నేను ఎవరికొరకు బ్రతకాలి అని అత్తమ్మ మీద వాడి కలకల్ని తీస్తుంటే జరుగుతలేరు లేకపోతే లేస్తలేరు అప్పుడు ముక్కాడ ఏలి పెట్టి చూసే వరకల్లా శ్వాస ఆడతలేదు దాటి బట్టి చూసే వరకల్లా దాటి కొట్టుకుంటలేదు అప్పుడు అత్తమ్మ ప్రాణం పోయింది అని తెలుసుకున్నది ఆడపిల్ల భాగ్యవతి అయ్యో భగవంతు నా భర్త మీద మన్నవయ్య భర్త మీద దుమ్మయ్య భగవంతుడి వాళ్ళ ప్రాణం తీసిండు అయ్యో భగవంతా అని సాక్షి దాచుకుంటారు గుద్దుకుంటే ఇంట్లోకి వచ్చినాడు దేవుడా ఎవరికి ఎగురుతారు ఎందుకు ఎగరపడతానవే ఏంటి ఎప్పుడు చచ్చిపోయిన వాళ్ళు నిమ్మలమే సైజు అయితే పెక్కుటింట్లో పాతింట్లో మా అమ్మాయి ఇద్దరు చచ్చిపోయింది అయ్యే పోదాం పావయ్యా సగం చచ్చిదే మొత్తం చచ్చిదే జీగాంతి మోపుకుండవచ్చు కొనుక్కుని మీద ఉంటే ఇంత జీగాంతి పోసేస్తా నేను కొనుక్కుని కాదా నేనంటే బాగా ఇష్టం అమ్మా ఇప్పుడు వచ్చిరా సచిండ్రా అయ్యా గ్యారంటీ అబద్ధం ఆడతారా చెక్ చేసినవా చచ్చిపోయింది అయ్యా కంప్లీట్ మొత్తం చచ్చింది సరే సత్తు కావాలి పట్టు ఇప్పుడు వచ్చింది కదా వాళ్ళు మంచిగా వచ్చారు కానీ మరి ఇవాళ వచ్చిన మనిషి రేపు దానం కావాలంటే మిట్ట మధ్యాహ్నం అవుతుందో రేపు సాయంత్రం అవుతుందో ఇంత తినిపోతే కడుపు నాకు ఆకలి అయితే ఇంత చికెన్ అయినావు కదా చచ్చిపోతే అన్నది బాడీ కావాలి ఉన్నాడు నేను మంది చూస్తే మానం పోతుంది అబ్బాయి ఆకలికి ఆగుతాను నేను ఆకలికి ఆగుతాను వీళ్ళంతా కూడా చచ్చిన మనుషులు చచ్చిన వాళ్ళు చచ్చినారు వాళ్ళు చచ్చినారు నా గొప్ప వాళ్ళు పుట్టినారు చచ్చిన వాళ్ళు చచ్చినారు ఎవరెవరకు ఎంత ఇచ్చినారో ఎవరెవరకు ఎంత ఇచ్చినారో
కళ్ళొక లచ్చిచ్చిన గీలొక లచ్చిచ్చిన నీకు ఇచ్చేది ఉండాలి ఎవరికి ఇస్తారమ్మా కాగితం ముందుగా అయ్యా సొమ్ము ఎవరికి ఇస్తారు కొడుకులకిరా మరి మా అవ్వ 24 తులాల బంగారం ఉన్నది మా అవ్వ మెడ మీద పట్ట కొలిసిన 40 తులాలు చేయించిన మందితోటి పని చేయదే ఇగో మా అవ్వయ్య దానం వేసరికి లేట్ అవుతుంది నేను ఆఖరి కాగా పిట్టకి పెట్టాను చికెన్ చికెన్ వెళ్ళవా మొన్న గోవర్గన్ కథ పుణ్యానికి వచ్చింది బాటిల్ ఆ బాటిల్ వచ్చి ఒక కాపు తాగిన పోవాలి ఉత్తగా నీసు పోతుంది కలగొట్టలేదు శంకర మల్లయ్య మొన్న తాగంగా మిగిలిన బాగా సగం ఉండే నువ్వు అప్పుడు కష్టం చేసి గొడ్ల పోయి వచ్చిన కాళ్ళు వస్తానే కొడుకాన్ని తాగినావు తాగి ఎక్కడ పోసినావు నువ్వు అన్న అది గిలాసులు పట్టపోయినా రేపు పోతున్నావు ఇంకా రాను నా పిల్లలు పట్టింటారా అది కూడా కూడా చేతిలో పోయి ఆద్దరా తినైతే ముందుగా కలపటం ఇలా మంచిగా ఇలా మంచిగా గట్టిగా ఉంటది నీ ముట్టికి మొక్కాలి వెళ్ళవా ఒక్క మాట నువ్వేది పోసిన తాగుతానే ఏది పోసిన తాగు కానీ ఒక్క మాట ఇయ్యాల ఇదా ఇలా కూర్చోవే అయితే ఇవాళ నేను ఒక్కరిని కడిపిండి అన్నం తిన్నా ఇవాళ మంచి మాట ఉంటది రేపు ఏదో కోపం వచ్చిన పిల్లని కొడితే 10 మందిలో పోతుంది బారకావు నీ అవయ చచ్చిపోతే నీ అవయ వాళ్ళ ఇంటి లోపల ఉండగా కడుపు నిండా తిన్నవరా నన్ను ఎత్తేయరా నాకెందుకు లంగ పేరు రావాలి ఇద్దరికి లంగ పేరు రావాలి అప్పుడు ఏం చేసిండు పిల్ల నా పానం ఒక్క ముక్క తిన్నట్టే పళ్ళం నిన్న తిన్నట్టే ఒకవేళ అది 10 మందిలో ఎత్తేసింది అనుకో నేను ఒక్కనే తిన్నాను నువ్వు తినలేదు అని నేను అంట ఇద్దరు లంగ పేరు వస్తాయి భాగ్యవతి ముర్రకుంటా అత్తమామ వేదిక అత్తమామ మీద కలకల కలకల కన్నీ చేస్తుంది నాయనా మెల్ల కూర్చో నాయనా మమ్మీ ఓ మమ్మీ ఓ మమ్మీ నా మమ్మీ మమ్మీ నా మమ్మీ ఓ డాడీ మా డాడీ డాడీ ఓ డాడీ అవ్వయ్య బయటికి వచ్చిండు అవ్వయ్య మీద గొడ్డొరినట్టు వస్తాడు వీధి మాటలకు మీడియం తీసిందని పిలిచిందా అగలాడి నీకు మొగలెత్త మంది అంటే పారిపోయినతో 13 అన్నదాదా ఎవరున్నతో 8 అన్నదాడు బతుకు అని భాగ్యవిత్తే బయట పుర్రాయి బయట వచ్చిన స్నానం చేసిండు బల్లానమారాదు ఎట్లా చేసి మరి నా చెల్లెకు తెలివా అని ఊళ్ళో ఉన్నా ప్రతి వారంతో వచ్చిండ్రు అయ్యా అయ్య చచ్చిపోతే అవ్వ చచ్చిపోతే ఏ బిడ్డకైనా దుఃఖం వస్తుంది మరి ఏడు పూలతో మతలావు ఎత్తే నీ చెల్లెలు కావచ్చు నీ బావంతరు కావచ్చు మరి నీ చెల్లెలు నీ బావ లాస్ట్ మరి అవ్వ కావచ్చు అయ్యా అంటాలకు బంధువులు ఉన్న సుంకరు మళ్ళా ఇరకండ చూసిండు మరి మళ్ళయ్యా మా చెల్లె ఏనాడు చూసినవా అత్తగారి పక్కన ఉన్నది మా చెల్లెకు మా బావకు మరి మా అమ్ముండు మరి మా బాబు చచ్చిపోయిందని మధురావు అని ముందుకు ఊడేసిన సుకరుని కన్న చూసిండు మరిగా 500 రూపాయలు ఇస్తానా 500 రూపాయలు ఇస్తానా మరి మాత్రం అనగా 500 రూపాయలు ఇస్తానా మరి మా చెల్లె ఇంటికి పోకు
నువ్వు తాళ్ళలో బాగా తాగచ్చి అయ్యా రాజవర్యా మీ చెల్లును మీ బావ తిరుపతి తీరంగా పోతారా వాళ్ళు రారాదని అబద్ధం చెప్పుకునే సుంకరి మల్ల ఎగి చెప్పాడు. మరి సుంకరోడు చూసినవా ఆ సుంకరి మల్ల బాగా తాగిందా ఆ మందిలోకి వచ్చిండు. అయ్యా మీ చెల్లి అమ్మసాగుడు ఆనందంగా ఏ సాగుడు ఆనందని వాడు నా అన్నగాడు కాదు నా వదిన కాదు నన్ను వచ్చిందా నా అన్నది వచ్చిండు నా అవ్వదు వచ్చింది అందరు వచ్చిరు వాళ్ళు తిరుపతి తీరంగా పోవడానికి మానిది కాశీ కాళేశ్వరం పోతారట అని అబద్ధం చెప్పి సుంకరిమైదిగా అందరూ కలిపి నలుగుతున్నా ఉడపాలు అవుతారు. ఆ నాన్న చూసినవా భార్య భర్తల ప్రాణం ఏనాడు పోయిందో 2 విలువలు 6 పట్టాలు పచ్చి గంటల వేడ వేసిండు కన్న తల్లికి తడిపిడి తడిపిడి స్నానాలు పోసిండు 10,000 పట్టు చీర కట్టి 5,000 అత్తాల దగ్గర ఒరిగిండు. అచ్చమయ్యతో వల్ల వాళ్ళ భూములల్ల వాళ్ళ తాగాల్లో కూడా జోడు కట్టాలు ఏనాడు వచ్చిండ్రో గోవిందానన్నారయ్యా జోడు చాడని అదే సత్య శివాన్ని తీసుకుపోయి ఎవరింటికన్నా ఎత్తి ఎవరన్నా ఊకుంటారా ఎక్కడి నుంచో వచ్చిన గాడి కొడుక ఈ సత్య శివాన్ని నా ఇంటికాడ వేసినావా అంటారు.
మనిషి చెప్పు ఎక్కడ చెత్త ఎక్కడ చెప్పుకున్న విలువ మనిషి చెత్త విలువలేదయ్యా ఆనాడు చూసినవా భార్య భర్తల ప్రాణం పోతే కొడుకు వల్ల మారాలు దారు ధర్మాలు వేసిండో అయ్యా అట్లా కొన్ని రోజులు దినములు ఏనాడు గడిచిపోతున్నాయో ఆగు నేపాలపురి పట్నంలో ఒకట సాగలి రాజన్న బిడ్డ ఆగు రాజన్న బిడ్డను కూడా ఇంద్రసేనాపురి పట్నం ఇచ్చిండ్రాట రాజు ఇంద్రసేన మహారాజు చూసినవా కచ్చిరికాడ కూర్చొని బయలుపోతుంటే ఆ రాజన్న చూసినవా కచ్చిరి కంచె నడిచిపోతుంటే అయ్యా రాజన్న నేపాలపురి పట్నంలో మా మామ మంచి ఉన్నదా మా అత్త మంచి ఉన్నదా మాడాలంటే అయ్యా ఇంద్రసేన రాజా మీ అత్త చచ్చిపోయింది మీ మామ చచ్చిపోయిండు అగో మీ అత్త మామ చచ్చిపోతే శంకర్ మల్లయ్య ఏనాడు బదలావు ఎత్తే మీరు ఏనాడు మీరు భార్య భర్తలు ఇద్దరు మా అత్త సాగు మా మామ సాగు మీరు రారన్నరాట ఏనాడు వెంటలకు దారి గుండె బెల్లు అంటుంది గుండె గుబెల్లు అంటున్నాయో అయ్యా